జై శ్రీరామ్. శ్రీ గురు సత్సంగంలో ప్రధానంగా నామ జపము ధ్యానము సాధనగా ఉంటుంది. రామనామ జపం మనందరూ కూడా స్మరణ జపము శ్రవణము చేస్తూ ఉంటాం. కానీ మంత్రశాస్త్రంలో ఒక నియమం ఏంటంటే మనం చేసే నామం కానీ మంత్రం కానీ ఇతరులకు చెప్పరాదు అని. ఇక్కడ ఎందుకు చెప్పరాదు అంటే మనం చేసేది రామనామమే. రామనామం అని మనం చెప్పచ్చు, ఇబ్బంది లేదు. కానీ రామనామం రకరకాల సాంప్రదాయాల్లో జపం చేస్తారు. అది వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి ఉంటుంది. ఆ సాంప్రదాయ పద్ధతిని చెప్పకూడదని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఏంటి సాంప్రదాయం అంటే రామనామాన్ని రామ అని 2 అక్షరాలతో జపం చేయొచ్చు, శ్రీరామ అని చేయొచ్చు, శ్రీరామాయ నమః ఇది షడక్షరితో మనం జపం చేసుకోవచ్చు. రాముడి యొక్క బీజాక్షరంతో కలిపి ఇంకొక షడక్షరి ఉంది, ఆ విధంగా చేసుకోవచ్చు. అవి బీజాక్షరాలు కాబట్టి మనం చెప్పకూడదు. తర్వాత శ్రీరామ జయరామ జయ జయ రామ ఇది జయకారంతో కలిపి రామనామాన్ని మనం జపం చేసుకోవచ్చు. ఇది ఏ విధంగా అనేది శ్రీరామ రామ రామ ఇదొక సాంప్రదాయం. అంటే మనకు ఇంతకుముందు నేను చెప్పాను కాబట్టి మీకు మనం జపం చేసే సాంప్రదాయం చెప్పాను. ఇన్ని సాంప్రదాయాలు ఉంటాయి. రామోపనిషత్తు అనే ఒక ఉపనిషత్తే ఉంది. అందులో రామ మంత్రాలు అనేకం, రామనామాన్ని అనేక బీజాక్షరాలతో కలిపి సంపుటీకరణ చేసి రకరకాలుగా మనం గురువులు అందిస్తూ ఉంటారు. కాబట్టి అవన్నీ కూడా మనం ఇతరులకు చెప్పకూడదు. మనం ఏదైతే సాంప్రదాయంలో మనం జపం చేస్తున్నామో ఆ సాంప్రదాయ పద్ధతిని చెప్పకూడదు, కానీ రామనామ జపం మాది అని మాత్రం చెప్పవచ్చు. ఇది మంత్రశాస్త్రంలో ఉన్నటువంటి నియమం కాబట్టి దయచేసి అందరూ గమనించండి. స్వస్తి.